స్వేచ్ఛ పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెత్తరాతలు రాస్తున్నాడని మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, ఏమాత్రం సభ్యతా సంస్కారాలు ఉంటే తక్షణమే ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణ జర్నలిజం వృత్తిలో ఉంటూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్సీపీ నేతలపైన, వారి కుటుంబ సభ్యులపైన సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఇంత నీచానికి ఒడిగట్టిన రాధాకృష్ణ బేషరతుగా తప్పును అంగీకరించాల్సిందేనని స్థానిక పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కు ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఇప్పుడే డిఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మా భార్యల మీద కూడా వారు చేసిన వాక్యాలన్నీ కూడా టీవీల్లో, మిగతా మీడియాలో కూడా మనం రావడం చూసాం. ఇవన్నీ కూడా చాలా నాగరికతకి విరుద్ధంగా, ఎవరు మాట్లాడుకునే విధంగా నీచంగా వారు మాట్లాడటం జరిగింది, వారు ప్రచారం జరిగింది. రాధాకృష్ణ గారు ఎలక్షన్కు ముందు పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పేపర్లు నడిపించారు, టీవీ నడిపించారు, గెలిచారు. మోసపూరితమైన మాటలు చెప్పి, మోసపూరితమైన వ్యాఖ్యానించి ప్రభుత్వాన్ని కూడా ఎద్దనెక్కించారు. ఏ కాన్స్టిట్యున్సీ పోండి, 175 కాన్స్టిట్యున్సీలు అవినీతి మయం. దోచుకో, దాచుకో, పంచుకో. ఈ సామెతగా ఈ 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే 175 ఓడిపోయే పరిస్థితి ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో అధిగమించాలని చెప్పేసి ఆంధ్రజ్యోతి పూనుకుంది.